తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా క్యాంప్ రాజకీయాలు సాగుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రత్యేక బస్సులో అభ్యర్థులను తరలిస్తున్నారు. మరో 3 రోజుల వరకు రిసార్ట్లోనే ఉన్నారు గెలిచిన అభ్యర్థులు. హంగ్ ఏర్పడిన స్థానాల్లో మెజార్టీని దక్కించుకునేందుకు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్లో పొలిటికల్ క్యాంప్స్ మొదలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో క్యాంపులు ఏర్పాటు చేశాయి పార్టీలు. తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా క్యాంప్ రాజకీయాలు సాగుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రత్యేక బస్సులో అభ్యర్థులను తరలిస్తున్నారు. మరో 3 రోజుల వరకు రిసార్ట్లోనే ఉన్నారు గెలిచిన అభ్యర్థులు. హంగ్ ఏర్పడిన స్థానాల్లో మెజార్టీని దక్కించుకునేందుకు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్లో పొలిటికల్ క్యాంప్స్ మొదలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో క్యాంపులు ఏర్పాటు చేశాయి పార్టీలు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, ప్రధానంగా తెలంగాణలో ఈ క్యాంపు రాజకీయాలు అనేవి కొనసాగుతా ఉన్నాయి. నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 36 నుంచి 37 వరకు కూడా మున్సిపాలిటీలో హంగు ఏర్పడడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క క్యాంపు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళను ఏదైతే రిజల్ట్ రాకముందు నుంచెల్లే పలు ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలో అయితే వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వాళ్ళని రిసార్ట్స్ తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రిసార్ట్స్ లోకి వీళ్ళందరినీ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ కార్పొరేషన్ 2 కార్పొరేషన్లు వచ్చినటువంటి హంగ్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్ కానివ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కానివచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ కానివచ్చు, మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈసారి హంగ్ రావడంతో ఏ పార్టీ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటున్నా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లాలో మెట్పల్లి, రాయకల్, జనగామ, అదేవిధంగా ఆలంపూర్, గద్వాల, కామారెడ్డి, జమ్ముకుంట, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, కేసముద్రం, మహబూబాబాద్, బెల్లంపల్లి, మెదక్, నర్సాపూర్, అలియాబాద్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 37 వరకు కూడా హంగ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ రాకపోవడంతో సో ఇంకా అంటే స్వతంత్ర అభ్యర్థులు అనేటువంటి వారికి ఇక్కడ కీలకంగా మారడం జరిగింది. కొన్ని ఏదైతే మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలవలేదు. అక్కడ ఏవైనా 2 పార్టీలు కలిస్తేనే అక్కడ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే తమకు గెలిచినటువంటి తమ పార్టీ నుంచి గెలిచినటువంటి వారు చేజారిపోకుండా ఉండేందుకు ముందస్తుగా కూడా సో ఇట్లాంటి క్యాంపు రాజకీయాలు ఏర్పాటు చేశారని కూడా తెలుస్తా ఉంది మనకు. ప్రధానంగా ఇప్పటికీ కూడా ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇటు నిజామాబాద్ కానివచ్చు, సో ప్రధానంగా వీటితో పాటు ఇటు కొత్తగూడెం కావచ్చు, ఈ కార్పొరేషన్లలో కూడా ఇప్పటికీ కూడా క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పి తెలుస్తా ఉంది మనకు. వీటితో పాటు ఈ మిగిలిన ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా గెలిచిన అభ్యర్థులను ప్రస్తుతం అయితే వాళ్ళు క్యాంపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా 2 రోజుల వరకు కూడా వాళ్ళందరినీ కూడా క్యాంపులోనే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 16వ తేదీ అంటే ఎల్లుండి ఏదైతే కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, ఇంకా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఎక్స్ అఫీషియో సభ్యులు, దీంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు కూడా కీలకం కాబోతా ఉన్నాయి. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులకు సో ఓటు హక్కు ఏ విధంగా ఉంటుంది, సో వారు ఎక్కడ అర్హులు అనే అంశాలకు సంబంధించి ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా కొత్త నిబంధనలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు, అదేవిధంగా ఈ గెలిచినటువంటి ఇటు కార్పొరేటర్లు కానివచ్చు, ఇటు వార్డు కౌన్సిలర్లు కానివచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే క్యాంపుల్లో కొనసాగుతా ఉన్నారు. పార్టీల అధినాయకత్వంతో ఎప్పటికప్పుడు కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే హంగు వచ్చిందో అక్కడ తమ పార్టీ ఖచ్చితంగా చైర్మన్ గానీ మేయర్ గానీ గెలుచుకునే విధంగా కూడా ప్రధాన పార్టీలు అయితే వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఎల్లుండి వరకు కూడా సమయం ఉండడంతో ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున బేరసారాలు కొనసాగుతున్నాయని చెప్పి తెలుస్తా ఉంది. ఇండిపెండెంట్లకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పలువురు ఇండిపెండెంట్లను కొంతమంది పార్టీలు, ప్రధాన పార్టీలు తమ క్యాంపుల్లో కలుపుకొని వెళ్ళాయి. కొంతమంది ఇండిపెండెంట్లతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో రేపు ఇంకా కూడా సమయం ఉండడంతో సో ఎల్లుండి ఎన్నిక ఉంటుంది కాబట్టి సో ఎల్లుండి చివరి నిమిషం వరకు కూడా ఖచ్చితంగా తమ పట్టును నిలుపుకునేందుకు పురపాలికలపై తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే
తమ ఛాయాశక్తిలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హంగు వచ్చిన చోట అధికార కాంగ్రెస్ పార్టీ వాటినన్నింటినీ కూడా హస్తగతం చేసుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల సరళికి సంబంధించి ఏ విధంగా జరిగింది, సో ఈ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి అనే అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రులతో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే మంత్రులకు సంబంధించి దీనికి సంబంధించి ఒక దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు సాధ్యమైనన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లను హస్తగతం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల తీర్పు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే పావులు కదుపుతా ఉంది. హంగు వచ్చిన చోట ఖచ్చితంగా ఇండిపెండెంట్ కలుపుకొని అదేవిధంగా కొన్ని చోట్ల ఇతర పార్టీల మద్దతు తీసుకొని ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి పీఠంపై అని చెప్పేసి కూడా మున్సిపాలిటీలను దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తా ఉంది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఖాతా తెరవలేదు, కేవలం వార్డు వరకే పరిమితమైంది. కొంతమంది కార్పొరేటర్లు అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే కౌన్సిలర్లతో సరిపెట్టుకుంది. ఎక్కడ కూడా కేవలం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా బీజేపీ అనేది హవా అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు 4 సభ్యుల ఏదైతే కార్పొరేటర్లు తక్కువగా ఉన్నారు బీజేపీకి గెలిచిన అభ్యర్థులు, అయితే నిన్న సాయంత్రమే ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే కరీంనగర్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అక్కడ గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పటికే క్యాంప్ లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇట్లా ప్రధానంగా ఎక్కడెక్కడైతే హంగు వచ్చింది, ఎక్కడెక్కడైతే సుస్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదో సో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్ అందరూ కూడా ప్రస్తుతం అయితే క్యాంపుల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా 2 రోజుల పాటు కూడా వాళ్ళు క్యాంపుల్లోనే ఉండే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రాజు, ఈ క్యాంప్ రాజకీయాల వల్ల స్వతంత్ర అభ్యర్థులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రలోభాలు కూడా చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా బయటకైతే రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇటు చైర్మన్ కానివచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కావచ్చు, ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కావచ్చు, సో ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి ఎవరైతే ఆ సభ్యులు ఉంటారో వారు మెజారిటీ ఏదైతే 50%+1 సభ్యులతో అక్కడ ఫోరం ఉంటుంది. సో వారికి సంబంధించి వారు అక్కడ ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా చోట్ల విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా కొన్ని మున్సిపాలిటీల్లో సో వాళ్ళు ఇక్కడ చైర్మన్ కానివచ్చు, మేయర్ కానివచ్చు నిర్ణయించే స్థాయికి కూడా ఇక్కడ చాలా మంది గెలుపొందడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సో వారు ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉన్నారు, సో వారిపై పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే మనం చూసాము నిన్న జనగామలో ఇప్పటికే నిన్న గెలుపు పొందిన వెంటనే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులను అక్కడ హంగు రావడంతో సో ప్రధాన పార్టీలో ఒక పార్టీ ఆయనను కారులో ఎక్కించుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇట్లా ఈ విధంగా ఇప్పటికే వారిపై తీవ్రమైనటువంటి ప్రధాన పార్టీలందరూ కూడా సో వాళ్ళకు ప్రలోభాలకు గురిపెడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ఇవైతే బయటికి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరి వారు సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, సో ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా లేదంటే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మద్దతు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలు సో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ కానివచ్చు, బీజేపీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో అట్లాంటి చోట్ల ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.